మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పి నారాయణ పోటీ చేయగా వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో నారాయణ 72,489 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన చేస్తాము అంటూ నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీలను బాగు చేస్తామంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మరోవైపు పార్కుల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తామంటూ ఎన్నికల సమయంలో నారాయణ హామీ ఇచ్చారు. మరి నెల్లూరు సిటీలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ ఉన్న సమస్యలు. అక్కడ MGB మాల్ ఏరియాలో కలుషిత నీరు ప్రజలను భయపెడుతోంది. తాగునీటి గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కనిపించడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు అని జనం అంటున్నారు. మరోవైపు నెల్లూరు సిటీలో కరెంటు వైర్లతో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అక్కడ తక్కువ ఎత్తులోనే కరెంటు తీగలు వేలాడుతూ ఉన్నాయి. వాటిని విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వాహనాలు వెళ్ళినప్పుడు అవి ఆ వాహనాలకు తగిలి తెగిపోతూ ఉన్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని జనం చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు నియోజకవర్గంలో ఉన్న మరికొన్ని సమస్యలు. MGB మాల్, ఆత్మకూరు RTC రోడ్డు చాలా పేలవంగా ఉంది. గుంతలతో ప్రజలకు అక్కడ ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది ఆ రోడ్లో. ఇక నెల్లూరు సిటీలో తగినంత పార్కింగ్ లేదు. దీని కారణంగా దుకాణ సముదాయాల ముందే భారీగా వాహనాలు ఆపేస్తూ ఉండటంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. వాటి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలి అని జనం కోరుతున్నారు. ఇక పొగతోట, BRC, క్లాక్ టవర్ ఏరియాల్లో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తరచూ అక్కడ రోడ్లపైనే డ్రైనేజ్ నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక రామ్మూర్తి నగర్ రోడ్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అక్కడ కనెక్టింగ్ రోడ్ల విస్తరణ తక్షణ అవసరం అని జనం చెబుతున్నారు. అలాగే నెల్లూరు డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని చెప్తున్నారు. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, నర్సుల కొరత ఉంది. దీని కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు అని చెబుతున్నారు. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో మనం చూద్దాం. ఇవే ఎమ్మెల్యే నారాయణకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ప్రస్తుతం నారాయణ మంత్రిగా కూడా ఉన్నారు. తన విద్యా సంస్థల్లో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉండటం ఒక ప్రధానమైనటువంటి పాజిటివ్ అంశం. సొంత నిధులతో విఆ స్కూల్ను డెవలప్ చేశారు. అలాగే 200 షాపులతో స్మార్ట్ బజార్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్తో చిరు వ్యాపారులకు మంచి లాభం కలుగుతోంది. ఇవి ఎమ్మెల్యే పట్ల సానుకూలంగా ఉన్న అంశాలు. వీటితో పాటు ఆధునిక 3D మీటర్ స్వీపింగ్ యంత్రాలతో అక్కడ క్లీనింగ్ పనులు చేస్తూ ఉన్నారు. అలాగే NTR సుజల స్రవంతి తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తూ ఉన్నారు. అలాగే స్పీడ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తున్నారు. 12 కోట్ల రూపాయలతో MSME భవన నిర్మాణం చేశారు. ఇక NTR నెక్లెస్ రోడ్ పార్క్ వాకింగ్ ట్రాక్ను పూర్తి చేశారు. వీటితో పాటు 15 నెలల్లో 50 పార్కులు పునరుద్ధరణ చేయడం అక్కడ ఒక రికార్డ్ అంశం. వీటితో పాటు నెల్లూరు సిటీ అంతటా HD CC కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం సిటీ పర్యవేక్షణలో ఉండేలా చేశారు. ట్రాఫిక్ నిర్వహణ, నేరాల నియంత్రణకు ఈ CC కెమెరాల పర్యవేక్షణ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నారాయణ పట్ల నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేపై నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నిజానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుకు నెగిటివ్గా ఏ అంశాలు కూడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ పాజిటివ్ అంశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని ఇంకో 20% మంది జనం అంటూ ఉన్నారు.
పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 42.5%గా కనిపిస్తోంది. అంటే 82.5% మంది జనం చాలా బాగుంది అని పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇక బాగా లేదు అంటున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అంటే అసంతృప్తిగా ఉన్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 35%గా కనిపిస్తోంది. బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అటు ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 15% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 40%గా ఉంది. బాగా లేదు అని 12.5% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అంటే 22.5% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలను అడిగితే పూర్తవుతాయి అని 35% మంది నమ్ముతున్నారు. కావు అని 12.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 20%గా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 37.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 15% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 30% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 27.5% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 15% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 40% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 17.5% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 25% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 20% మంది జనం అనుకుంటూ ఉంటే తెలియదు అని 37.5% మంది చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలేం చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 27.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 37.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 35% మంది జనం అన్నారు. ఇవి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.